నవ్యాంధ్రప్రదేశ్ ప్రజా రాజధాని అయినటువంటి అమరావతి యొక్క పనులన్నీ కూడా చకచక జరుగుతున్నాయి. ఒక అభివృద్ధి లక్ష్యంగా ఇటు కూటమి ప్రభుత్వం అయితే దానికి సంబంధించి అడుగులేస్తుంది. సో దానికి అత్యంత కీలకంగా ఇటు సీడ్ యాక్సెస్ రోడ్డు ఉంటుంది. ఎందుకంటే ఇటు రవాణా వ్యవస్థ కావచ్చు, అలాగే ప్రజలు అమరావతికి వెళ్లేందుకు కావచ్చు అత్యంత కీలకమైనది. అలాగే దాని చుట్టూరు ఉన్న ఇటు ఔటర్ రింగ్ రోడ్డు కావచ్చు, అలాగే ఏదైతే ఇటు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇటు అమరావతి వెళ్ళాలంటే కూడా ప్రకాశం బ్యారేజ్ కరకట్ట మీద ఉండి కూడా వెళ్తుంటారు. దాని ఇటు అనేక ట్రాఫిక్ అనేది కూడా ఇటు కరకట్ట మీద వెళ్తుంటే ఇటు మంగళగిరి రోడ్ నుంచి అలాగే ప్రకాశం బ్యారేజ్ నుంచి వెళ్ళాలంట ఇటు నుండి సీడ్ యాక్సెస్ రోడ్డు వెళ్తుంది. కాకపోతే ఏదైతే ఉందో ఈ కరకట్ట రోడ్డు దాని మీద విపరీతమైన ట్రాఫిక్ అంతా కూడా వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం దానికి చెక్ పెట్టే విధంగా ఒక స్టీల్ బ్రిడ్జ్ అనేది కూడా నిర్మిస్తుంది. కేఎల్రావు కాలనీ వద్ద అయినటువంటి ఏదైతే కృష్ణా పశ్చిమ డెల్టా ప్రధాన కాలువ మీద అయితే ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ అయితే నిర్మాణం చేస్తుంది. ప్రస్తుతం అదే ప్రదేశంలో ఉన్నాం. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఏదైతే స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించిన పనులన్నీ కూడా చకచక జరుగుతున్నాయి. ఇటీవలే మంత్రి నారాయణ ఇక్కడ రావడం, వచ్చిన తర్వాత ఇవన్నీ పరిశీలన ఇచ్చారు. ప్రధానంగా ఏ దశలో ఉన్నాయి అనే అన్నీ కూడా అడిగి తెలుసుకున్నారు. అలాగే ఈ యొక్క నెలకి డెడ్ ఎండింగ్ కూడా ఇచ్చాడు. ప్రధానమైన నిర్మాణ పనులన్నీ కూడా పూర్తి చేయాలంటూ కూడా. సో ఏదైతే ఈ ప్రధాన నిర్మాణ పనులు పూర్తి చేసిన నేపథ్యం చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఈ ఏదైతే పిల్లర్స్ నిర్మాణం అయితే పూర్తయింది. దాదాపుగా ఈ యొక్క మధ్యస్థంగా సిచ్యువేషన్కి ఈ యొక్క నిర్మాణ పనులు వచ్చాయని కూడా తెలుస్తుంది. ఏదైతే ఈ దాదాపుగా 70 కోట్ల రూపాయల వ్యయంతో 128 మీటర్ల పొడవు ఈ 4 లైన్ ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ వంతెన నిర్మిస్తున్నారో దీనికి చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏదైతే ఆ మంగళగిరి రోడ్డు ఉందో ఈ మంగళగిరి రోడ్డు నుంచి సో అనేక ట్రాఫిక్ అనేది కూడా అంటే ఇటు నుండి వెళ్లేందుకు కరకట్ట నుండి కూడా వెళ్తారు. అలా విజయవాడ నుంచి ప్రకాశం బ్యారేజ్ మీద నుండి కూడా ఇటు అమరావతి వెళ్ళాలంటే కరకట్ట మీదకి వెళ్తారు. సో కరకట్ట మీద ఉండే ఇటు ఎంపీస్ కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అలాగే హైకోర్టు జడ్జెస్ కావచ్చు. సో అలా ఉన్నత అధికారులు అందరూ కూడా ఎక్కువగా ఆ రోడ్డు నుండి ఉపయోగిస్తారు. అలాగే సీఎం కూడా సీఎం హౌస్ ఏదైతే ఉందో గెస్ట్ హౌస్ అక్కడ నుంచి కూడా సో అమరావతి అక్కడ సచివాలయం కూడా వెళ్తారు. సో ఇటు విజయవాడ నుంచి కావచ్చు, ఇటు మంగళగిరి నుంచి ఇటు ఏదైతే ఈ రహదారి ఉందో ఈ ప్రకాశం బ్యారేజ్ మీద నుండి అమరావతి వెళ్ళాలంటే మాత్రం ఈ కరకట్ట రోడ్డు మీద ఉండి ఉపయోగించే వెళ్ళాలి. సో ఈ కరకట్ట రోడ్డు మీద వెళ్ళడం వల్ల ఇప్పుడు అనేక ట్రాఫిక్ సో ఇటు ఎందుకంటే హైయర్ అఫీషియల్స్ అధికారులు కావచ్చు, ఉన్నత అధికారులు కావచ్చు, ఎవరైతే ఇటు మంత్రులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా వెళ్ళే నేపథ్యంలో అక్కడ ఒక ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో సో ప్రోటోకాల్ నేపథ్యంలో అక్కడ ఎక్కువసేపు కూడా ప్రజలు వాహనదారులందరూ కూడా ఆగిపోదు. సో ఈ నేపథ్యంలో చాలా వరకు కూడా అసౌకర్యం అనేది కూడా కలగడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం దీనికి చెక్ పెట్టే విధంగా సో స్టీల్ బ్రిడ్జ్ వంతెన సో సీడ్ యాక్సెస్ రోడ్ ఇప్పటికే చూసుకున్నట్లయితే సో ఏదైతే ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుకి ఈ స్టీల్ బ్రిడ్జ్ అనుసంధానించడం వల్ల ఈ మంగళగిరి రోడ్డు నుంచి ఈ రోడ్డుకే కనెక్టివిటీ. సో ఎవరైనా ఇటు మంగళగిరి రావాలనుకున్నా లేదంటే విజయవాడ నుండి రావాలనుకున్నా సరే కరకట్ట రోడ్డు ఉపయోగించకుండా ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ నుండి సీడ్ యాక్సెస్ నుండి డైరెక్ట్గా అమరావతి వెళ్ళిపోవచ్చు. సో ఈ నేపథ్యంలో ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ అనేది అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది. సో ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా త్వరితగతిన ఇది పూర్తి చేసి ప్రజలకి అందుబాటులో తీసుకురావాలంటూ కూడా ప్రభుత్వం ఆకాంక్షిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ దశలో ఏదైతే ఇప్పుడు జరుగుతున్న పనులన్నీ కూడా ముగింపు దశకు వచ్చేసిన కూడా తెలుస్తుంది. ప్రశ్న చూసుకున్నట్లయితే మెయిన్గా చూసుకున్నట్లయితే ఈ పిల్లర్ నిర్మాణ పనులన్నీ కూడా జరిగిపోయి మన విజువల్లో క్లియర్గా చూడొచ్చు. ఈ పిల్లర్ నిర్మాణాలన్నీ కూడా పూర్తయ్యాయి. సో దీన్నైతే ప్రధానమైన నిర్మాణం ఏదైతే ఉందో ఈ నిర్మాణాన్ని మొత్తం కూడా ఈ నెలాఖరు లోపు పూర్తి చేయాలంటూ కూడా మంత్రి నారాయణ ఈ అధికారులకైతే సూచించిన పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి పనులన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఏదైతే ఈ పిడబ్ల్యూ వర్క్షాప్ వద్ద ఈ వంతెన నిర్మాణం ఈ పనులన్నీ కూడా చకచక జరుగుతున్నాయి అనేది కూడా క్లియర్ తెలిసింది. ఇప్పటికే చూసుకున్నట్లయితే ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్డు సంబంధించి చూసుకున్నట్లయితే సో గతంలో చూసుకున్నట్లయితే వాహనదారులు అనేక ఇబ్బందులన్నీ కూడా పడ్డారు. సో అనేక ఇబ్బందులు ఎందుకంటే ఈ ట్రాఫిక్ ఆంక్షలు కావచ్చు వెళ్ళడానికి కూడా సో చాలా వరకు కూడా కష్టపడిన పరిస్థితి ఉండేది. ఇప్పటికైతే స్టీల్ బ్రిడ్జ్ అనేది నిర్మాణం పూర్తిగా అయితే మాత్రం అందుబాటులో వస్తే మాత్రం సో అందరికీ చాలా వరకు కూడా ఇప్పుడు అమరావతి వెళ్ళాలంటే కూడా ఈ ప్రయాణం చాలా సమయం ఆదా అవుతుంది అనేది కూడా క్లియర్ చేస్తుంది. ఇటీవల చాలా వరకు కూడా వాహనదారులు అందరూ కూడా చాలా హ్యాపీగా వాళ్ళు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ అనేది అందుబాటులో రావడం ద్వారా పూర్తిగా అందుబాటులో వస్తే మరింతగా సౌలభ్యం అంటే మరింతగా ఉపయోగపడుతుంది. సో ప్రజలు వాహనదారులు వెళ్ళాలనుకున్న ఈ యొక్క సమయం అంటే చాలా వరకు కూడా ఆదా అవుతుందంటూ కూడా చెప్పుకొస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఏదైతే ఈ సీడ్ యాక్సెస్ అనుసంధానంగా ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ పనులు దాదాపుగా పూర్తయినట్టు కూడా క్లియర్ తెలిసింది. ఇదే కాదు అమరావతి రాజధానిలో కూడా అనేక పనులన్నీ కూడా పూర్తి అంటే చాలా వరకు ఇటు ఎమ్మెల్సీ క్వార్టర్స్ కావచ్చు, అలాగే మంత్రుల భవనాలు కావచ్చు, జడ్జిల భవనాలు కావచ్చు, ఇలా అన్నీ కూడా దాదాపుగా
ఈ యొక్క స్పీడ్ అంటే ఆ యొక్క నిర్మాణ పనులన్నీ కూడా స్పీడ్ అందుకున్నాయి. మనం విజువల్లో చూస్తున్నాం. ప్రస్తుతం నిర్మాణ పనులన్నీ కూడా పూర్తయ్యాయి. కాంక్రీట్ వాల్ పైన నిర్మిస్తారు. దాదాపు ఏవైతే ఈ యొక్క చువ్వలు కనిపిస్తున్నాయో అక్కడ వరకు కూడా కాంక్రీట్ వాల్ అనేది కూడా వస్తుంది. ప్రస్తుతం కింద పిల్లర్ నిర్మాణం పూర్తయిందంటూ కూడా ఇక్కడ అధికారులు చెప్తున్న పరిస్థితి. ఆ యొక్క ఏదైతే కాంక్రీట్ వాల్ అయిన తర్వాత అంటే మధ్యస్థంగా ఉంది ఇక్కడ నిర్మాణం. ఇది అయిన తర్వాత దానిపైన స్టీల్ బ్రిడ్జ్ అనేది కూడా వస్తుంది. సో ఆ రోడ్డు కనెక్టివిటీగా ఈ నేపథ్యంలో సో ఈ యొక్క పనులన్నీ కూడా దాదాపుగా పూర్తయిపోయినట్లు. ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మంత్రి నారాయణ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో త్వరితగతిన ఈ యొక్క నిర్మాణాన్ని చేపట్టాలంటూ కూడా ఒక సంస్థ ఎన్సీసీ యొక్క సంస్థ దీన్ని చేపడుతుంది. ఈ ఎన్సీసీ సంస్థ చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ఏదైతే కృష్ణా పశ్చిమ డెల్టా ప్రధాన కాలుపై ఈ యొక్క స్టీల్ వంతెన యొక్క నిర్మాణ పనులు కూడా చక్కగా జరుగుతున్నాయి. ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ అనేది 4 లైన్లుగా వస్తుంది. 128 మీటర్ల పొడవు కూడా ఉంటుంది. సో ఏదైతే ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ సంబంధించి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇప్పటికే చూసుకున్నట్లయితే ఈ యొక్క పిల్లర్ నిర్మాణాలు అయిపోవడం కావచ్చు, దానిపైన ఏదైతే కాంక్రీట్ వాలుకు సంబంధించి ఆ యొక్క పనులు అయితే జరుగుతున్నాయి. సో ఈ యొక్క నెలాఖరికి ప్రధానమైన యొక్క నిర్మాణ పనులన్నీ కూడా పూర్తయిపోతాయి. దానిపైన ఇప్పటి వరకు కూడా మనం చెప్పుకున్న ఈ యొక్క కాంక్రీట్ వాల్ అనేది నిర్మిస్తారు పిల్లర్ల పైన. దానిపైన వచ్చేసరికి ఒక స్టీల్ బ్రిడ్జ్ అనేది కూడా వస్తుంది. సో ఈ నేపథ్యంలో ఎవరైనా సరే ఇప్పుడు రాజధాని అమరావతి వెళ్ళాలంటే కూడా ఆ యొక్క స్టీల్ బ్రిడ్జ్ యొక్క వంతెన మీద ఎక్కేసి ఇటు స్ట్రీట్ యాక్సెస్ రోడ్డు అలా అమరావతి వెళ్ళిపోవచ్చు. ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ ప్రాముఖ్యత చూసుకున్నట్లయితే ఇటు కూడా వస్తుంది. సో ఈ నేపథ్యంలో ఎవరైనా సరే ఇప్పుడు రాజధాని అమరావతి వెళ్ళాలంటే కూడా ఆ యొక్క స్టీల్ బ్రిడ్జ్ యొక్క వంతెన మీద ఎక్కేసి ఇటు స్ట్రీట్ యాక్సెస్ రోడ్డు అలా అమరావతి వెళ్ళిపోవచ్చు. సో ప్రధానంగా ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ ప్రాముఖ్యత చూసుకున్నట్లయితే ఇటు ట్రాఫిక్ నియంత్రణ, ట్రాఫిక్ ఒక తగ్గడమే కాకుండా ప్రజలకి చాలా సమయం కూడా ఆదా అవుతుంది. అలాగే చాలా సౌకర్యవంతం కూడా అమరావతి వెళ్ళేందుకు కూడా అవకాశం అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ యొక్క వంతెన నిర్మాణ పనులే కాదు, రాజధానికి సంబంధించి అనేక పనులు కూడా అనేక ప్రాజెక్టులు కూడా పురోగతి అనేది చాలా స్పీడ్ ఉందనేది కూడా చెప్పవచ్చు.